ఇప్పుడే పెద్ద ట్రైలర్ చూశాను. ఒక మల్టిపుల్ స్పోర్ట్స్ డ్రామాని కంప్లీట్ ఎమోషన్‌ని మిక్స్ చేస్తూ ఒక వర్గం లేదా ఒక ప్రాంతం యొక్క అప్రెషన్‌ని బిల్డ్ చేశాడు 'బుచ్చిబాబు సనా' అన్నట్టుగా అనిపించింది. బేసిక్ స్టోరీ లైన్ నాకు అట్లా అనిపించింది. అంటే అన్నిట్లో ప్రావీణ్యంగా ఉండేటువంటి ఒక వ్యక్తి, ఆ రీజియన్‌లో అందరి ఫేవరెట్ అయినటువంటి వ్యక్తి, ఆ రీజియన్ యొక్క అప్రెషన్ కోసం గేమ్‌ని ఒక ఛాలెంజ్‌గా విసిరినప్పుడు దాన్ని ఎట్లా డీల్ చేశాడు నేషనల్ లెవెల్‌లో అనేది ఒక స్టోరీగా ఎంచుకున్నట్టు అనిపించింది. ట్రైలర్ కట్ కొంతవరకు బాగుంది. కొన్ని చోట్ల చాలా హడావుడిగా అనిపించింది. అంటే డిఫరెంట్ పోర్షన్స్ సినిమా మొత్తం మీద చాలా లేయర్స్ ఉన్నాయి అనిపించింది. అంటే ఎక్కువ రివీల్ చేయలేదేమో క్యారెక్టర్స్ కానీ స్టోరీస్ కానీ, ఎస్పెషల్లీ లేయర్స్ని ఎక్కడ కూడా రివీల్ చేయకుండా ఒక డిఫరెంట్ వరల్డ్ని చాలా జాగ్రత్తగా బిల్డ్ చేశాడు బుచ్చిబాబు అన్నట్టుగా అనిపించింది. రామ్ చరణ్ లుక్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ట్రైలర్ వరకు పర్వాలేదు, బాగుంది. రంగస్థలం గుర్తు చేసేలాగా బాగా చేశాడు అనుకోవచ్చు. అండ్ జాహ్నవి కపూరే ఎందుకో నాకు నెగిటివ్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సో ఈ లేయర్స్ ఎట్లా బిల్డ్ అవుతాయి, జనం ఆ లేయర్స్కి ఎట్లా కనెక్ట్ అవుతారు, ఆ ఎమోషనల్ పాయింట్ని ఎట్లా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే బుచ్చిబాబు సనా మీకు ఉప్పెన తీసుకుంటే లాస్ట్లో పెట్టినటువంటి ఎమోషనల్ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరు ఎప్పుడు పెట్టాల. సో అట్లాంటిది ఇందులో ఏమన్నా పెడతాడా అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. కట్ ఇంకా బాగుండొచ్చు అనిపించింది నాకు. ఫస్ట్లో వచ్చిన ఎలివేషన్ సినిమాలో చూసినా కూడా ఈ ఎలివేషన్స్ ఎందుకు చిరాకు వచ్చేసి చాలా అంటే రీజనబుల్ ఎలివేషన్స్ ఓకే, కానీ బొమ్మనేరానికి ఇస్తున్నటువంటి అక్కడ ఎలివేషన్స్ టూ మచ్గా అనిపించి అంత అవసరం లేదన్నట్టు అనిపించింది. సో బుచ్చిబాబు మీదే అంటే బుచ్చిబాబు ఈ రకంగా తీయగలుగుతాడు, పర్వాలేదు బాగానే చేశాడులే, బుచ్చిబాబు ఈ లెవెల్లో తీయగలిగాడు అంటే సూపర్లే అనే ఒక ఫీలింగ్ డెఫినెట్లీ క్రియేట్ చేయగలిగారు ట్రైలర్లో. ఓవరాల్గా వెరీ గుడ్ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. ఈ హైని కనుక థియేటర్లో ఈ ఎమోషనల్ లేయర్స్ని మెయింటైన్ చేసుకుంటూ అప్రెషన్ మీద సినిమాని చాలా జాగ్రత్తగా కనుక బిల్డ్ చేసుకోగలిగితే ఇంకొక రంగస్థలం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హిందీ ఆడియన్స్ ఈ మల్టిపుల్ స్పోర్ట్స్ జానర్కి కనెక్ట్ అయితే కనుక ఇక పీక్ చూస్తుంది సినిమా. ఈ హై ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ట్రైలర్ ఇచ్చిందో దాన్ని అందుకోగలిగితే చాలా పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ కనిపిస్తున్నాయి. నాకు బాగుంది, రీజనబుల్గా ఉంది ట్రైలర్. ఏదో ఒక ఎమోషనల్ కనెక్ట్ పెడుతున్నాడు సినిమాలో, ఒక లేయర్స్ ఆఫ్ స్టోరీ బిల్డ్ చేస్తున్నాడు. ఒక డిఫరెంట్ వరల్డ్ స్పోర్ట్స్ డ్రామా, మల్టిపుల్ స్పోర్ట్స్ ఒకటి కూడా క్రికెట్, కుస్తీ, రన్నింగ్, లాస్ట్లో మెయిన్ కుస్తీ అండ్ క్రికెట్ అయినా కూడా లాస్ట్లో ఎంటర్ అవుతున్నప్పుడు గ్రౌండ్లోకి లాస్ట్ షాట్లో ట్రైలర్లో మనకి రన్నింగ్ కోసం వెళ్తున్నాడా అన్నట్టు అనిపిస్తుంది. సో ఏమేం స్పోర్ట్స్ డ్రామాస్ని డీల్ చేయబోతున్నారు అండ్ ఆ స్పోర్ట్స్ డ్రామాకి హిందీ ఆడియన్స్ ఏ లెవెల్లో కనెక్ట్ అవుతారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో వర్క్ అవ్వడానికి. సో నాకు ఇట్లా అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి.